So tonight, ladies and gentlemen, I want to introduce my co-host for the evening, the very talented, very young, very dynamic DJ Tillu, aka Siddu Jonnalagada. Hello everyone, how's Bangalore? వస్తున్నా రాధిక ఒక్క నిమిషం ఆగు. So I want to thank Saima for nominating me in so many categories. It is almost like a Guinness record for best actor, writer, screenplay, art, production design. రెండు ఒకటే రే. Rana, I'm trying to have my moment here. అన్న మూమెంట్ నామినేషన్ ఉన్నోళ్ళకి నీకు నామినేషన్ లేదు. Except heroine, all categories I have been nominated. అరే నీకు నామినేషన్ లేదు. రానా నాతోటి ప్రాంక్ లాగా ఏం ప్లాన్ చేయకు, నాది అసలే చాలా డెలికేట్ మైండ్. అరే నేను ప్రాంక్స్ చేసేటోళ్ళ కనిపిస్తున్నాను నేను 100%. నువ్వు నిజంగా క్వశ్చన్ అని అడుగుతున్నావా రానా? ప్రాంక్ కాదు, నువ్వు ఈరోజు హోస్ట్ చేసి పర్ఫామ్ చేసి సౌత్ ఇండియాకి మొత్తం పరిచయం కావాలని నేను తీసుకొస్తున్నా. నెక్స్ట్ ఇయర్ ఫారెన్లో నీతో ఓపెనింగ్. మళ్ళీ ఇవాళ ఎందుకు పిలిచారు నన్ను? అరే నువ్వు హోస్ట్ చేయనీకి రా, పర్ఫామ్ చేయనీకి దా, ఇంకా డిలే అవుతుంది, స్టార్ట్ చేద్దాం పా. నాకు అవార్డు లేదా? అరే అవార్డు లేదురా బాయ్ నీకు. ఏమయ్యా నాకు అవార్డు లేదంటే అమ్మరు నన్ను ఎందుకు పిలిచిర్రు? రానాబాయ్ ఏ మాట కా మాట నీతో ఓపెన్ అయిపోదాం అనుకుంటున్నాను నేను విషయం. ఏంటి? లాస్ట్ వీక్ హైదరాబాద్లో నేను మా ఫ్రెండ్స్ ఒక చిన్న పార్టీ చేసుకున్నాము. మేమందరము కూర్చొని గ్రీన్ టీ కన్జ్యూమ్ చేస్తున్నాము. గ్రీన్ టీ తాగుతున్నావు? నీ బ్రాండే, నువ్వు పంపిన గ్రీన్ టీనే. సర్లేదు కంటిన్యూ. ఆ పార్టీలో ఒక 3 గర్ల్స్ ఉన్నారు. ఎంతమంది? 4 గర్ల్స్ 3 గర్ల్స్? 3. మరి ఇందాక 4 అన్నా? అంటే ఒకళ్ళు నాకు కమిటెడ్. ఎవరు కమిటెడ్? నీకు చెప్తారు, నీకు చెప్తే ఏమైనా ఉంటుందా? బనీని తెలియకుండా డ్రైయర్లు ఆగేస్తావు నువ్వు. సో బేసిక్గా నేను ఏం చేసినానంటే గ్రీన్ టీ కన్జ్యూమ్ చేసిన తర్వాత అక్కడ కొంచెం ఎక్సైట్ అయిపోయి నాకు కూడా అవార్డు వచ్చిందని చెప్పిన. ఇప్పుడు నేను హైదరాబాద్కి అవార్డు లేకుండా వాపస్ పోయినానంటే నా ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అవుతుంది. నాకు ఏదో ఒకటి, ఒక అవార్డు ఇట్లా చేతిలో పెడుతున్నట్టు ఒక ఫోటో, ఒక వీడియో. సరే ఓ పని చేద్దాం, తేలిక చేద్దాం, చిన్న ఈజీగా చేస్తాను. ఈజీ చేస్తాం. ఆ ముగ్గురు అమ్మాయిల నంబర్ నాకు ఇచ్చే, నేను మాట్లాడతా వాళ్ళతో. కాదబ్బా, హోస్టింగ్ నేనే చేసి పర్ఫార్మెన్స్ నేనే చేసి అమ్మాయిల ముగ్గురు నెంబర్ నువ్వే పట్టుకెళ్ళిపోయి ఇది మొత్తం మీకు ప్రాఫిటబుల్ వెంచర్ లాగా ఉన్నది. నాకైతే దీంట్లో ప్రాఫిట్ ఏం కనిపిస్తలేదు. అరే నీ చేతిలో అవార్డు పెడతాను రా ఇప్పుడు. నా చేతిలో అవార్డు వస్తుంది. నాకు రానా అవార్డు ఇస్తున్నాడు. ఇది అవార్డు అనుకో, 1 minute. అట్లా ఎట్లా అనుకుంటారు అవార్డు అని? అవార్డు కావాల్సిందే. అరే ఇట్లా కాదు పోయి, అవార్డు ఇచ్చి స్టార్ట్ చేయి. ఇట్లా కాదు, ఇట్లా ఇస్తావా నువ్వు అవార్డు? మరి ఎట్లా ఇవ్వాలి? నేను పోయి కింద కూర్చుంటా, దిస్ ఇయర్ బెస్ట్ అవార్డ్ సిద్ధు అని చెప్పి నువ్వు చెప్తే నేను వస్తాను. వచ్చి స్టేజ్ మీదకి వస్తాను. నేను ఒక స్పీచ్ రాసుకున్నాను, ఆ స్పీచ్ చెప్పాలి. ఇంత ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ఇడ్లీ ప్యాకెట్ ఇచ్చినట్టు ఇస్తావు నాకు. రెడీ? Ladies and gentlemen, if you like it, put your hands together for Siddu one more time. సరే దా మరి తొందరగా. I want to thank Saima for this award. And I want to thank my parents and their parents. Ladies and gentlemen, ఈ హోస్టింగ్ సీజన్ నేను వర్కౌట్ అవ్వట్లేదు. నా అప్రెంటిస్ బాగా తేడా కొట్టేసాడు ఈసారి. So I'm going to call some professional hosts tonight. Put your hands together for the amazing Ali Garu and Srimukhi. మనం బ్యాక్ స్టేజ్ లో పోయి ప్రాక్టీస్ చేద్దాం. Come on, let's go.